మొన్న ఈ మధ్య రీసెంట్‌గా ఇద్దరు లేడీస్ మన హాస్పిటల్‌కి వచ్చి మేడం మేము జనరల్ చెకప్ చేయించుకున్నాము. అందులో ఒక పార్ట్ మనకి అబ్డామెన్ స్కాన్ గూడా చేయించుకోమన్నారు. అబ్డామెన్ స్కాన్‌లో మాకు బల్కీ యూట్రస్ అని ఇచ్చారు మేడం. అంటే గర్భసంచి వాపు ఉందని ఇచ్చారు. దీనివల్ల ఏమన్నా ఇబ్బందవుతుందా? మాకేమన్నా యూట్రస్ క్యాన్సర్ వచ్చేస్తుందా? లేకపోతే ఫ్యూచర్‌లో ఇంకేమన్నా ప్రాబ్లమ్ అయ్యి మాకు ఆహ్, ఏమైనా సర్జరీ అవుతుందా అని భయపడుకుంటూ మా దగ్గర రావడం జరిగింది. సో, ఇవాళ ఈ వీడియోలో మనం బల్కీ యూట్రస్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. నేను డాక్టర్ జయంతి, గైనకాలజిస్ట్, జేఎస్ హాస్పిటల్స్, వనస్థలిపురం, హైదరాబాద్. సో, మనకి మహిళల్లో యూట్రస్ అనేది మెన్స్ట్రుయేషన్ ముందు అంటే ఫస్ట్ పీరియడ్స్ రాకముందు కూడా బాల్య దశలో మనకి 4-5 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. అంటే పొడుగులో 4-5 సెంటీమీటర్స్ ఉంటుంది. మెన్స్ట్రుయేషన్ వచ్చాక, పీరియడ్స్ వచ్చాక ఇది 7-8 సెంటీమీటర్స్ పొడుగులో ఉండడం మన నార్మల్ సైజ్ అండ్ 3-4 సెంటీమీటర్స్ విడ్త్‌లో ఉంటుందన్నమాట. సో, మెనోపాజ్ దశ అంటే ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోతాయో 50 ఇయర్స్ తర్వాత ఇది హార్మోన్స్ అనేవి తగ్గుముఖం పడతాయి కాబట్టి ఈ గర్భసంచి సైజ్ అనేది మనకి 3-4 సెంటీమీటర్స్‌కి ష్రింక్ అవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ నార్మల్ సైజ్ ఆఫ్ యూట్రస్ ఎందుకిలా బల్కీ యూట్రస్‌గా తయారవుతుందో చూద్దాం. సో, కొన్ని అంటే 2 కండిషన్స్ లేడీస్ లైఫ్‌లో ఏంటంటే ఒక డెలివరీ అండ్ పెరిమెనోపాజ్, మెనోపాజ్. ఈ డెలివరీకి కూడా మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా మనకి గర్భాశయం బేబీని అకామిడేట్ చేయడానికి స్ట్రెచ్ అవుతుంది. అండ్ మళ్ళీ డెలివరీ అయిపోయాక ఈ ఓవర్ సైజ్ యూట్రస్ అనేది 1.5 మంత్ పడుతుంది మళ్ళీ నార్మల్ సైజ్ రావడానికి. సో, ఈ రిపేర్ టైంని ఇన్వల్యూషన్ టైం అంటారు. ఈ ఇన్వల్యూషన్ అయ్యే దశలో ఒకవేళ ఆ మజిల్ ఏదైతే మనకి నార్మల్ సైజ్‌కి రాకుండా ఉబ్బిపోయి ఉంటుందో దానివల్ల గర్భాశయం పెద్దగా కనిపించడం జరుగుతుంది. అండ్ పెరిమెనోపాజ్ అంటే మెనోపాజ్ ఎప్పుడైతే డేట్స్ ఆగిపోతాయో దాన్ని మెనోపాజ్ అంటారు. సో, ఈ మెనోపాజ్ దశలో కానీ, పెరిమెనోపాజ్ దశలో కానీ హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కొంచెం గర్భాశయం సైజులో మార్పులొస్తూ ఉంటాయి. సో, ఇవి నార్మల్ కండిషన్స్. ఎప్పుడైతే మనకి అబ్నార్మల్ కండిషన్స్ అంటే పెథలాజికల్ కండిషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ అంటే యూట్రస్‌లో గడ్డలు రావడం వల్ల సైజ్ పెద్దగా కనిపిస్తూ ఉంటుంది యూట్రస్. అండ్ నెక్స్ట్ అడినోమైసిస్ ఎప్పుడైతే ఎండోమెట్రియల్ లైనింగ్ కాస్త మనకి యూట్రైన్ మజిల్‌లో పెరగడం జరుగుతుందో అప్పుడు గర్భాశయం సైజ్ కాస్త పెరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అంటే ఇన్ఫెక్షన్స్, గర్భాశయం ఇన్ఫెక్షన్స్, రిప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా గర్భసంచి దానికి సంబంధించిన సైజ్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ కొన్ని హార్మోన్ కండిషన్స్ వల్ల కూడా హార్మోన్స్ ఎక్కువ తక్కువ అవ్వడం వల్ల పీసీఓడీలో లాంటి కండిషన్స్‌లో కూడా గర్భాశయం కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఎండోమెట్రియల్ హైపోప్లేషియా అంటే మనకి ఎండోమెట్రియం లోపల పొర ఏదైతే థిక్‌గా ఉండడం జరుగుతుందో అప్పుడు కూడా మనకి సైజ్ మెజర్ చేస్తే యూట్రస్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దానికి తగిన మెడిసిన్స్ తీసుకుంటే కనుక ఈ గర్భాశయం సైజ్ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో, కొన్ని డైటరీ హ్యాబిట్స్ అంటే కొంచెం రెడ్ మీట్ అవాయిడ్ చేయడం, ఎక్సెసివ్‌గా హై క్యాలరీ ఫుడ్స్ తినడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే బయట జంక్ ఫుడ్ తినకుండా ఉండడం, మళ్ళీ హై ఫ్యాట్ ఫుడ్స్ అంటే చీజ్ కానీ ఇలాంటివి హై క్యాలరీ ఇంటేక్ తగ్గించడం వల్ల కూడా మనకి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కొంచెం ఓవర్‌గా యూట్రస్ మీద యాక్ట్ చేయకుండా కొంచెం ఈ సైజ్‌ని మనం నార్మల్‌గా చేసుకునే అవకాశం ఉంటుంది ఇందులో. సో, ఎప్పుడైతే లేడీస్‌కి ఇప్పుడు చెప్పుకున్న కండిషన్స్‌లో వల్ల వాళ్ళకి హెవీ బ్లీడింగ్ కానీ, లేకపోతే పొత్తికడుపులో నొప్పి కానీ, లేకపోతే పీరియడ్స్ ఎక్కువ రోజులు అవ్వడం, లేకపోతే ఇంకా యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళడం, లేకపోతే మెనోపాజ్ దశ వచ్చాక కూడా బ్లీడింగ్ రావడం జరుగుతుంది, లేకపోతే వైట్ డిశ్చార్జెస్ ఎక్కువ అవుతుంటాయి. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికెళ్ళి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి హార్మోనల్ పిల్స్ కానీ, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో, ఫైబ్రాయిడ్స్ కానీ, అడినోమైసిస్ లాంటి కండిషన్స్‌లో వాటికి హార్మోన్స్ కానీ, టాబ్లెట్స్ పని చేయకపోతే వాటికి కన్జర్వేటివ్ ఇంకా అంటే యూట్రస్ తీసే పద్ధతి హిస్టెక్టమీ అంటాం. అది కాకుండా కన్జర్వేటివ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఎండోమెట్రియల్ హైపోప్లేషియా, మయోమెక్టమీ ఇలాంటి సర్జరీస్‌తో కూడా మనం యూట్రైన్ యూట్రస్‌ని కన్జర్వ్ చేయడం చేయొచ్చు. సో, లేడీస్ అందరూ ఒకవేళ గర్భాశయం ఇట్లా బల్కీ ఉందనో, లేకపోతే వాపు ఉందనో స్కానింగ్‌లో కనిపించినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. దానికి సరైన కారణం ఏంటో తెలుసుకొని, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే గనక దీని నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ.